బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం మనం. ఇండియన్ ఎయిర్ ఫోర్స్ కీలక ప్రకటన చేసింది. ఆపరేషన్ సింధూర్ ఇంకా కొనసాగుతుందన్నారు. తమకు అప్పగించిన టార్గెట్లను పూర్తి చేశామని స్పష్టం చేశారు. ఇక ఆపరేషన్ సింధూర్ పై వదంతులు నమ్మొద్దని సూచించింది భారత వాయుసేన. రైట్, ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం అందించడానికి మనకు ఫోన్ లైన్ లో ఉన్నారు. సునీల్, చెప్పండి. ఇండియన్ ఎయిర్ ఫోర్స్ కీలక ప్రకటన చేసినట్టు చూస్తున్నాం. దీనికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ ఏంటి? సోని, కాసేపటి క్రితమే ఇండియన్ ఎయిర్ ఫోర్స్ ఒక కీలకమైనటువంటి ప్రకటన చేసింది. ఇక వైమానిక దళం ప్రత్యేకంగా ఒక ప్రకటన చేయడం ఇదే మొదటిసారి అని చెప్పాలి. ఇప్పటి వరకు విదేశాంగ శాఖ, ఎయిర్ ఫోర్స్, ఆర్మీ అధికారులంతా కలిసి ప్రకటన చేశారు. కానీ ఫస్ట్ టైం ఆపరేషన్ సింధూర్ మొదలైన తర్వాత ఇండియన్ ఎయిర్ ఫోర్స్ ఒక కీలకమైనటువంటి ప్రకటన అయితే వెలువరించింది. ఇంకా కూడా ఈ ఆపరేషన్ కొనసాగుతుంది. ఆపరేషన్ సింధూర్ సంబంధించి భారత ప్రభుత్వం కావచ్చు, ఇక తమకు అప్పగించినటువంటి పనిని తాము చేస్తున్నాం. విధుల్లో ఖచ్చితత్వంతో, ప్రొఫెషనలిజంతో తాము పనిచేస్తున్నాం. ఖచ్చితంగా అనుకున్న టార్గెట్ ని రీచ్ అయ్యాం. ఎక్కడ కూడా ఇటు సామాన్యులకు కావచ్చు, లేకపోతే ప్రభుత్వ ఆస్తులకు నష్టం కలిగించే విధంగా వ్యవహరించలేదు అని చెప్పేసి కూడా ఇండియన్ ఎయిర్ ఫోర్స్ అధికారులు అయితే స్పష్టం చేస్తున్నారు. ఇక చాలా రకమైన పుకార్లు కావచ్చు, వదంతులు వస్తున్నాయి. వాటిని నమ్మకూడదు. తాము ఇచ్చినటువంటి స్టేట్మెంట్ అఫీషియల్ కాబట్టి ప్రజలు ఎవరు కూడా ఊహాగానాలను, ఇటు పుకార్లను నమ్మొద్దు అని చెప్పేసి కూడా చెప్తున్నారు. తాము పూర్తిగా ప్రొఫెషనలిజం తో ఫీల్డ్ లో వర్క్ చేస్తున్నాం. ఎక్కడ కూడా ఇటు ఇబ్బందులు లేకుండా తమ ఆపరేషన్ అయితే కొనసాగిస్తున్నాం అని చెప్పేసి స్పష్టం చేస్తున్నారు. కొంతమంది ఇక వాళ్లకు తోచిన విధంగా ప్రచారం చేస్తున్నారు. వాటిపై ప్రజలు జాగ్రత్తగా ఉండాలి అని చెప్పేసి కూడా చెప్తున్నారు. తమ లక్ష్యాలకు అనుగుణంగానే తాము పనిచేస్తున్నాం, వివేకంతో పనిచేస్తున్నాం, ఉద్దేశపూర్వకంగా ఎవరిపై కూడా తాము దాడులు చేయట్లేదు. ఆపరేషన్ మాత్రం సక్సెస్ఫుల్ గా కొనసాగిస్తున్నాం, ఇంకా కొనసాగుతుంది అని చెప్పేసి కూడా వాళ్ళు ఒక బ్రీఫింగ్ అయితే ఇచ్చారు. ఇక ప్రజలందరికీ కూడా, దేశ ప్రజలందరికీ మాత్రం ఒక కీలకమైనటువంటి అంశాన్ని అయితే వాళ్ళు వెలువరించారని చెప్పాలి. ఇంకా పాక్ సైడ్ నుంచి కావచ్చు, లేకపోతే తాము ఏ అంశాన్ని కూడా చెప్పేంత వరకు కూడా వచ్చేటువంటి పుకార్లను నమ్మొద్దు అని చెప్పేసి కూడా ఇండియన్ ఎయిర్ ఫోర్స్ అధికారులు అయితే స్పష్టం చేశారు. ఇక మొట్టమొదటిసారిగా ఇటువంటి ప్రకటన ఇండియన్ ఎయిర్ ఫోర్స్ నుంచి వెలువరింది అని చెప్పేసి చెప్పుకోవచ్చు. ఇప్పటి వరకు ఆపరేషన్ సింధూర్ లో ఇండియన్ ఎయిర్ ఫోర్స్ చాలా కీలకంగా వ్యవహరించింది. ప్రధానంగా ఇటు పఠాన్కోట్ కావచ్చు, శ్రీనగర్, జమ్మూ ఎయిర్ బేస్ లను టార్గెట్ చేసుకున్నప్పుడు, పాక్ డ్రోన్లు కావచ్చు, మిసైల్స్ టార్గెట్ చేసినప్పుడు వాయుసేన చాలా సమర్థవంతంగా, ఖచ్చితత్వంతో టార్గెట్ అయితే రీచ్ చేసింది. శత్రు సైనికులు ప్రయోగించినటువంటి ఆయుధాలను అయితే పూర్తి స్థాయిలో నిర్వీర్యం చేశారు. రాబోయే రోజుల్లో కూడా ఖచ్చితత్వంతో తాము పనిచేస్తాం, పూర్తిగా ప్రొఫెషనలిజంతో ఉంటామని చెప్పేసి కూడా వాయుసేన అధికారులు చెప్తున్నారు. సోని. ఎస్ సునీల్, ఆపరేషన్ సింధూర్ ఇంకా కొనసాగుతున్న ఇండియన్ ఎయిర్ ఫోర్స్ ప్రకటించింది. దీనికి సంబంధించి డీటెయిల్స్ ఏంటి? అలాగే ఇంకా ఎన్ని రోజుల పాటు కొనసాగే అవకాశం ఉంది? ఏమైనా సమాచారం ఉందా? తాత్కాలికంగా కాల్పుల విరమణకు సంబంధించి అవగాహన కుదిరింది. ఇంకా పూర్తి స్థాయిలో ఒప్పందం రేపు జరిగే అవకాశం ఉంది. ఇక అమెరికా మధ్యవర్తిత్వంతో ఇటు పాక్ భారత ఆర్మీ అధికారులకు ఫోన్ చేయడం, ఆ ఆర్మీ అధికారులు కూడా పాక్ నుంచి వచ్చినటువంటి అభ్యర్థనను అంగీకరించి నిన్న సాయంత్రం 5 గంటల నుంచి కాల్పుల విరమణకు సంబంధించి ఒక కీలక ప్రకటన అయితే చేశారు. తర్వాత కూడా కాల్పులు కొనసాగాయి. ఇక భారత్ నుంచి ప్రతిఘటన కూడా పాక్ చూసింది. ప్రస్తుతం కొంత కాల్పుల విరమణ అయితే కొనసాగుతుంది. రేపు ఇటు భారత్ కావచ్చు, అదేవిధంగా పాక్ ఆర్మీ అధికారులు చర్చలకు కూర్చోబోతున్నారు. ఇక అప్పటి వరకు కూడా ఒకవేళ చర్చలు ఒకవైపు కొనసాగుతున్నప్పటికీ ఆపరేషన్ సింధూర్ లో భాగంగా ఇటు ఇండియన్ ఎయిర్ ఫోర్స్ కావచ్చు, భారత ఆర్మీ, ఇటు నేవీ పూర్తి స్థాయిలో వాళ్ళు అప్రమత్తంగా ఉన్నారు. ఖచ్చితంగా తమ ఆపరేషన్ అయితే ఇంకా పూర్తి స్థాయిలో ఆగిపోలేదు, ఇంకా ఉంది. ప్రభుత్వం నుంచి గ్రీన్ సిగ్నల్ వచ్చేంత వరకు కూడా తాము అప్రమత్తంగా ఉంటామన్న విషయాన్ని అయితే ఆర్మీ కావచ్చు, ఇటు ఇండియన్ ఎయిర్ ఫోర్స్ అధికారులు స్పష్టం చేస్తున్నారు. థ్యాంక్స్.